ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను చీట్ చేసి నాతో తాళి కట్టించుకుని నన్ను ప్రతి క్షణం ఇలాగే చీట్ చేస్తూ నా జీవితం నాశనం చేస్తూ ఉండాలని ఆశీర్వదించాలా? ఏంటండి మీరు మాట్లాడుతుంది? తెలియట్లేదా? అంత పిచ్చి వెదవలా కనపడుతున్నానా నీ కంటికి? మరి ఇంత నమ్మక ద్రోహమా? అసలు మనిషివేనా నువ్వు? ఏమైందండి? నేనేం తప్పు చేశాను? ఆపుతావా? నువ్వు చేసింది తప్పు అనరు, నమ్మక ద్రోహం అంటారు. నమ్మించి గొంతు కోయడం అంటారు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మీరే ఎలాగైనా ఈ పెళ్లి ఆపండి అంటే సరే అని మాటిచ్చావు. నాతో తాళి కట్టించుకున్నావు. దీన్నేమనాలి? నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీరు నాకు ఎప్పుడు చెప్పారు? నేనెప్పుడు మీకు మాటిచ్చాను? మాటివ్వలేదా? ఆ రోజు లెటర్లో రాసి పంపించింది క్లియర్గా చదివానని చెప్పావు కదా. అందులో రాసింది ఈ విషయం గురించే కదా. అన్నిచ్చాడు. ఏం రాశారో ఏంటో. ఆ తర్వాతే నిన్ను కలిశానా? నువ్వేమన్నావు? నా మాటను గెలిపిస్తారా అంటే తప్పకుండా అండి అని నాకు ప్రామిస్ చేయలేదు. మీ మాట గెలిచినట్టే. ప్రామిస్? మా అమ్మ తర్వాత అంతగా నమ్మింది నిన్నే. నువ్వు పెళ్ళాపుతానని మాటిచ్చావు. శీలం పోయిందని చెప్తూ ఉంటే ఈ పెళ్ళాపడం కోసం నీ మీద అంత నింద వేసుకున్నావా? ఎంత గ్రేట్! గుళ్ళో దేవుడు కాదు, నీకు మొక్కాలనుకున్నాను ఆ రోజు. కానీ అది పెళ్ళాపడానికి చెప్పిన అబద్ధం కాదు అని ఆ తర్వాత అర్థమైంది. అప్పుడైనా నాకు వెలగాలి కదా. లేదు, అయినా కూడా నమ్మాను. పెళ్లి పందిట్లోకి వచ్చావు. అప్పుడు కూడా ఆఖరి క్షణంలో ఏదైనా చేస్తావని ఆగిపోయాను. ఆ తర్వాత నువ్వు కనపడలేదన్నారు. ఓహో, ఆఖరి నిమిషంలో వెళ్ళిపోతే పెళ్ళి ఆగిపోతుంది కదా అని చెప్పి నువ్వు వెళ్ళిపోయావు. ఇది నీ ప్లాన్ అని చెప్పి మనసులో నీకెంత థ్యాంక్స్ చెప్పుకున్నానో తెలుసా? కానీ మళ్ళీ వచ్చావు. ఇప్పుడు నా జీవితాన్ని నాశనం చేశావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.